బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రత్యేక సమావేశాల్లో ఈ చట్టానికి సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్ణయించాలని పార్లమెంటు నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 13, 14 తేదీలలో ఈ సమావేశాలు ఉండనున్నాయి. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని త్వరగా అమలు చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాబట్టి 13, 14, 15 తేదీలలో పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం కోరనున్నారు. దాదాపుగా 3 రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు జరగనున్నాయి. సో ఇక దేశవ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మహిళలకు 32% రిజర్వేషన్లు అటు పార్లమెంట్ లో, ఆయా రాష్ట్రాల్లో శాసనసభలలో. కాబట్టి సో ఈసారి మహిళా రిజర్వేషన్లు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన తర్వాత మనకి ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో మనకు కూడా తెలంగాణలో కూడా దాదాపుగా 119 అసెంబ్లీ స్థానాలు కాస్త 175 వరకు కూడా పెరుగుతాయని కూడా అందరూ భావిస్తున్నారు. సో ఇవన్నీ కూడా మహిళలకి ఇచ్చేటువంటి రిజర్వేషన్ లో భాగంగా ఈ యొక్క సీట్ల పెంపు ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. కాబట్టి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో యాక్చువల్ గా ఈ యొక్క ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి 3 రోజులలో 13, 14, 15 తారీఖులలో మనకి యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లు ప్రవేశపెట్టి సభ్యుల ఆమోదం కోరి బిల్లుని పాస్ చేసేందుకు కూడా ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.